నమస్తే వెల్కమ్ టు బీఐజే న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 30వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు. తుంగతుర్తి ముఖ చిత్రం మారాలంటే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలన్న కేంద్ర మంత్రి. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడి. సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కేటీఆర్ ఇక్కడి ప్రజలకు తలవంపులు తెచ్చే పనులు ఎప్పుడూ చేయలేదని ప్రకటన. ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీతక్క హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవి చేపడతానని స్పష్టీకరణ. ఉమ్మడి మేనిఫెస్టోనే ఎజెండాగా టీడీపీ జనసేన రెండో సమావేశం ప్రారంభం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి ప్రణాళిక ప్రకటించే అవకాశం. హిందువులతో కలిసి దీపావళి సంబరాలు చేసుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అమెరికాలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ వాయిదా పడింది. ఈ నెల 30న విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తెలిపింది. ఏపీసీఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సెక్షన్ 17A నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కేసు ముగిసే వరకు అరెస్టు చేయబోమన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా గత హామీ మేరకే ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే కేసు విచారణ తొలుత ఈ నెల 23కు వాయిదా వేయాలని ధర్మాసనం నిర్ణయించింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నెల 30 వరకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీపావళి సెలవుల అనంతరం స్కిల్ కేసు తీర్పు వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇక తమ అభ్యర్థుల తరపున దేశంలోని పలువురు అగ్రనాయకులు తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సూర్యాపేట తుంగతుర్తి ప్రచారంలో కేంద్ర మంత్రి ఐటీ సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. తుంగతుర్తి ముఖ చిత్రం మారాలంటే బీజేపీకి ఓటు వేయాలని కేంద్ర మంత్రి ఐటీ సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమని, ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. తుంగతుర్తి బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్యతో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బోర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అక్కడ ప్రజలతో మమేకమవుతూ తమ పార్టీ చేసిన అభివృద్ధిని వివరించారు. 15 ఏళ్ల పాటు నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా పనిచేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇక సిరిసిల్ల ప్రజలకు తలవంపులు తెచ్చే పనులు ఎప్పుడూ చేయలేదని, అన్ని రంగాల్లో సిరిసిల్ల ముందుందని వెల్లడించారు. తనకు రాష్ట్ర స్థాయిలో గౌరవం పెరిగిందని, బాధ్యతలు కూడా అదే స్థాయిలో పెరిగాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే తనను సంపూర్ణ మెజార్టీతో గెలిపిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ప్రతిపక్షాలపై ఆయన సెటైర్లు విసిరారు. సిరిసిల్లకు కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమం సరిగా చేయని కాంగ్రెస్కు ఓటేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్పై మోదీ, రాహుల్ దండయాత్రకు వస్తున్నారని తెలిపారు. గుజరాత్, ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడి వారిపై పెత్తనం చెలాయించాలని చూస్తే సహిస్తూ కూర్చుందామా అని అన్నారు. తెలంగాణ వాణిని కాపాడుకోవాల్సిన బాధ్యతపై అందరిపై ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. నామినేషన్ల దాఖలకు రేపే చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. 20,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా సీతక్క నామినేషన్ కార్యక్రమానికి తరలిరావడం విశేషం. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళ, ఓసీ అభ్యర్థి సీఎం అవుతారని, పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవి చేపడతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 సీట్లు గెలుస్తామని, 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన బలం, బలహీనత దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలని 200 కోట్ల రూపాయల ఖర్చు చేసి తనను ఓడించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని సీతక్క విమర్శించారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన ఎజెండాగా విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం జరుగుతోంది. మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపొందించే అంశంపైన నేతలు చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి 100 రోజుల ప్రణాళికను ఈ భేటీలో ఇరు పార్టీలు సిద్ధం చేసుకున్నాయి. ఓటర్ జాబితా అవకతవకలపైన ఉమ్మడి పోరు ప్రణాళికను తెదేపా, జనసేనలు ప్రకటించనున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఆత్మీయ సమావేశాలను పూర్తి చేసుకున్నందున రానున్న రోజుల్లో నియోజకవర్గాల స్థాయిలోనూ ఆత్మీయ సమావేశాల నిర్వహణపై నేటి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. తాజా సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ తదితరులు హాజరవగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి హాజరయ్యారు.
అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలో ఇరు పార్టీల తొలి సమావేశం జరగగా దానికి కొనసాగింపుగా నేడు రెండో సమావేశం కొనసాగుతోంది. ఇక విదేశాల్లోని భారతీయులు అప్పుడే దీపావళి వేడుకలు మొదలుపెట్టారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అక్కడి హిందువులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. దీపావళి సందర్భంగా ప్రధాని రిషి సునాక్ తన నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో హిందువులకు ఆతిథ్యమిచ్చారు. వారితో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి అక్షతామూర్తితో కలిసి దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా తన అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు చేసుకున్నారు. దీపాలు వెలిగించిన అనంతరం ఆమె అక్కడికి విచ్చేసిన అతిథులతో మాట్లాడారు. ఈ పండుగ తనకు ఎంతో ముఖ్యమైనదని ఆమె అన్నారు. ఇది వెలుగు చీకటి మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుందన్నారు. ఈ సందర్భంగా హమాస్పై ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధం గురించి ఆమె ప్రస్తావించారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందించడానికి అమెరికా మద్దతు ఇస్తున్నట్లు హ్యారిస్ తెలిపారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BIJ న్యూస్.